కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునక్కాయ పప్పు, మునక్కాయ సాంబార్ అండి. మరి సాంబార్ని నేను ఈ పప్పును నేను ఎలా చేస్తాను, మరి ఏమేమి వేసేస్తాను వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునక్కాయ పప్పు అండి. నేనైతే మునక్కాయలు తీసుకున్నాను, ఒక 4 మునక్కాయలు ఇవి కట్టగట్టి పెట్టాను బాగా ఒలిచి. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ. నేనైతే ఒక గిద్ద అండి, ఇది చిన్న చిట్టి అంటారు దీన్ని. దీంతో నేను కందిపప్పు తీసుకున్నాను. అది ఉప్పు అండి, కరివేపాకు, పచ్చిమిర్చి, మెంతి కూర, టమాటాలు, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కొంచెం మెంతులు అండి, కొద్దిగా జీలకర్ర, పోపు దినుసులు, పోపుకండి, పసుపు, ఆయిల్. ఇవండి మన మునక్కాయ పప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మరి ఇవేమో మన రసానికి అండి. ఇవి రసానికి నేను తర్వాత చూపిస్తాను రసము. ఇవి రసం నేను ఒలిచి పెట్టుకున్నాను. 3 టమాటాలు, 2 మునక్కాయలు, 2 ఉల్లిగడ్డలు, 2 క్యారెట్లు, చివలకాయలు అండి. ఇవి నేను ఇట్లా తీసి చిన్న చిన్నగా చేసి పెట్టుకున్నాను. అందుకు బెండకాయలు అండి. నేను ఇది ప్రాసెస్ అయితే మరి చూపిస్తాను. మనం ఇప్పుడు పప్పు అయితే చేసుకుందామండి. మునక్కాయ పప్పుకు చింతపండు అంతేనండి మన మునక్కాయ పప్పుకు ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. మరి పప్పు అయితే మనం కడిగి పెట్టుకుందామండి. నేను చేసి పెట్టాను కందిపప్పు. ఇది మీరు శనగపప్పుతో కావాలంటే కూడా చేసుకోవచ్చు. నేనైతే కందిపప్పుతో చేస్తున్నాను. మరి ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకుందామండి. మూడు సార్లు అయితే ఇట్లా వాష్ చేసి పెట్టానండి. నేను బాగా శుభ్రంగా 3 సార్లు కడిగాను. నేను మనకు కావాల్సిన నీళ్ళు వేస్తున్నాను. నేను 4 చెంబులు అయితే వేసానండి. ఇది చిన్న చెమ్మే, మనకు ఎందుకంటే రసం కావాలి కాబట్టి నేను ఎక్కువ వేసాను అనమాట. ఇందులో ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసేసి మనము స్టవ్ మీద పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించానండి. ఇది అయితే పెడుతున్నా కందిపప్పు. ఇది మనం బాగా ఉడికించుకుందామండి. ఉడికిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చూద్దాము. కందిపప్పు ఉడకని ఇది బాగా. ఇందులో ఉడకబట్టినాక నేను పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేస్తానండి. ఉడకనండి ఇది. నేను మళ్ళీ ఒక 5 నిమిషాలు పడుతుందండి. కొద్దిగా పసుపు అయితే వేస్తున్నానండి. కొద్దిగా పసుపు వేసాను. ఒక ఉల్లిగడ్డ కోసేసానండి, వేస్తున్నాను. ఇవైతే ఒలిచి పెట్టుకుందామండి. పొట్టు తీసి ఒలిచి పెట్టుకొని బెండకాయలు కట్ చేసి పెట్టుకుందాం. అట్టనే ఈ బెండకాయలు కట్ చేసి, టమాటాలు కట్ చేసి ఒలిచి పెట్టుకుందాము. పప్పు అయితే ఉడుకుతుందండి. ఉడుకు పట్టింది చూడండి, ఉడుకు పట్టింది. మనము కందిపప్పు ఉడికిందో లేదు, ఇప్పుడైతే ఉడకదు. ఇవి పచ్చిమిర్చి అండి, కడిగేస్తాను. నేను 1కి 2 చేసి పెట్టానండి. ఇవైతే కారం లేవు, అందుకే నేను దండిగా వేసాను. మీరు కారంతో కూడా చేసుకుంటే చేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చితో చేస్తున్నాను. ఇవైతే కారం లేవు. కొద్దిగా అయితే నేను నీళ్ళలో కడిగి వేస్తానండి. పప్పులో వేస్తున్నాను. మీరు కొంచెం కారము, కొంచెం పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చండి. నేనైతే అంత పచ్చిమిర్చితోనే చేస్తున్నాను, కారం అయితే వేయటం లేదు. మూత అయితే తీస్తున్నానండి. చూద్దాము బ్యాళ్ళు ఉడికినాయో లేదో. బాగా అయితే మరలుతుందండి. బ్యాళ్ళు అయితే ఉడుకుపట్టినాయండి. నేను టమాటాలు అవెల్లా వేసేస్తానండి. ఇంకా కొద్దిగా అయితే మెంతం కూర వేస్తున్నాను. మీ ఇష్టం అండి. మీరు తోటకూర అయినా పెట్టుకోవచ్చు, పాలకూర అయినా, తోటకూర అయినా
పెట్టుకోవచ్చండి. నేను అవన్నీ లేవు కాబట్టి నేను మెంతం కూర ఒకటే వేసానండి. కొన్ని ఎల్లిపాయలు అయితే పొట్టు తీసినానండి, వేస్తున్నా నేను. కొద్దిగా జీలకర్ర అయితే వేస్తున్నాను. కొద్దిగా మెంతులు అయితే వేస్తున్నానండి. ఈ టమాటాలు అండి నేను కట్ చేసి పెట్టి వేసేస్తాను. టమాటాలు అయితే ఇట్లా కట్ చేశానండి, చిన్న చిన్నగా ఎనుపుతాం కదా, అందుకే నేను కొంచెం పెద్దగానే కట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒక 10 నిమిషాలండి ఉడికించుకుందాం, వల్ల ఉడకాలి కదా. మూత అయితే పెడుతున్నాను. మూత అయితే తీస్తున్నానండి. నేనైతే కరివేపాకు వేసానండి, ఆ క్లిప్ మిస్ అయింది. బ్యాలు అయితే బాగా ఉడికినాయి కదండి. ఇప్పుడు చింతపండు, మునక్కాయలు అవి వేద్దామండి. నేనైతే ఈ విధంగా కట్టలు కట్టి పెట్టానండి, మళ్ళీ మనం ఎనిపేటప్పుడు తీయాలి కదా. ఇవి 4 మునక్కాయలు వేసేస్తున్నా నేను. ఇట్లా కట్టలు కట్టి వేసుకోవాలండి. చింతపండు అండి కడిగినాను, కడిగి బాగా శుభ్రంగా కడిగి వేసిన. ఇప్పుడు కొద్దిగా అయితే ఉప్పు వేస్తున్నాను, చూసి మళ్ళీ తర్వాత వేసుకుందామండి. ఎందుకంటే మునక్కాయలు వేసాం కదా, ఉప్పు కారం అనేది మునక్కాయలకు బాగా పట్టాలి కాబట్టి నేను ఉప్పు వేసాను. ఇంకొక 10 నిమిషాలండి మనం మూత పెట్టుకున్నాము. మీరు కుక్కర్లో చేసుకుంటే చేసుకోవచ్చండి. అంతా 4 విజిల్లు పెట్టుకుని మళ్ళీ ఒక 10 నిమిషాలు మునక్కాయలు ఇట్లా ఉడికించుకుంటే మీకు పప్పు తయారవుతుంది. నాకైతే కుక్కర్లో మేము చెయ్యమండి, మాకు కుక్కర్లో తినబుద్ధి కాదు కాబట్టి చెయ్యం, డేషలోనే చేసుకుంటాం మేము. నేనైతే అందుకే డేషలో చేస్తున్నాను. మీరు కుక్కర్ ఉంటే కుక్కర్లో చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలండి మూత పెట్టేస్తున్నాం. మునక్కాయల వల్ల ఉడకాలి కదా, చింతపండు మునక్కాయల వల్ల. ఒక 10 నిమిషాలండి. ఇంకా మూత అయితే తీస్తున్నానండి, 10 నిమిషాలు అయ్యింది. మన పప్పు కూడా బాగా ఉడికిందండి, మునక్కాయలు కూడా బాగా ఉడికినాయండి. పప్పు అయితే రెడీ అయ్యింది. మనం దించుకొని పప్పు ఎనుపుదామండి. నేనైతే ఎనుపుతానండి, దించుతున్నాను. స్టవ్ అయితే బంద్ చేస్తున్నా. ఇప్పుడు మనం పప్పు ఎనుపుకోవాలి కదండి. మునక్కాయలు మనం కట్టలు కట్టేసాం కదా, అవి తీసి పెట్టుకుందామండి, ఎనపాలి కదా. మునక్కాయలు అయితే బాగా ఉడికినాయండి. 10 రోజులు అయిందండి మేము వీడియో చేయక. నాకు చాలా బాగలేకొనిండే, అందుకనేసి నేను 10 రోజులు అయింది చెయ్యక, ఏమనుకోద్దండి. చాలా బాగాలేకుండా ఉండిందండి నాకు. ఇది మనం ఈ కట్ట అనేది దీంట్లో వంచేసుకుందామండి. ఈ విధంగా మనము కట్టు తీసేసాం కదండి, ఇది మనం చిప్పి పెట్టుకుందామండి. ఇంకా దీంతో మనకేం అవసరం లేదు. ఇది ఎనిపి తాలింపు పెట్టేసుకునేదండి. ఇది మా పని అయితే ఏం లేదు. దీంట్లో మనం కొత్తిమీర వేసి ఎనుపుదామండి పప్పు. ఇదైతే నేను స్టవ్ మీద పెడుతున్నాను. ఈ కట్ట కొద్దిగా అప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి, మళ్ళీ కొద్దిగా వేసుకొని ఎనుపుకుందాం దీన్ని.
పప్పునైతే ఎనిపి పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఈ కట్టండి దీంట్లో మునక్కాయలు అవి వేస్తానండి. ఇదైతే మనము స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం. దీన్ని కూడా మీరు దీన్ని సాంబార్ అయినా అనొచ్చండి దీనికి, ఎందుకంటే మనం కూరగాయలు వేస్తాం కాబట్టి సాంబార్ అని కూడా అనొచ్చు. పప్పులోకి కానీ ఇడ్లీలోకి కానీ రొట్టెలోకి ఏదంట్లోకైనా బాగుంటుందండి ఇది. రొట్టెలో కలిపేసుకున్న, సాంబార్లోకి అన్నంలోకి తిన్నా, ఇడ్లీలోకి తిన్నా, ఇడ్లీలో ఇంకా సూపర్గా ఉంటుందండి ఈ సాంబారు. అయితే నేను ఇవి వేస్తానండి. ఇంకా స్టవ్ అయితే వెలిగిస్తున్నాను. నేను స్టవ్ అయితే వెలిగించాను. మునక్కాయలు అయితే వేస్తున్నానండి. మన రసం అయితే ఉడుకు పట్టింది. మునక్కాయలు కడిగి వేసాను. చోలకాయలు కూడా వేస్తున్నానండి. కూరగాయలు అనేది మన ఇష్టం అండి, మనం ఎన్నైనా వేసుకోవచ్చు. మేమైతే బాగా తింటామండి, 5 మంది ఉన్నాం కాబట్టి మేము తింటాం కాబట్టి ఎక్కువ వేసాను నేను అన్నీ. తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నానండి, సన్న సన్న కట్ చేసి పెట్టాను. కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను. క్యారెట్ ముక్కలు వేస్తున్నానండి. బెండకాయలు అయితే ఇంకా కోయలేదండి, నేను కట్ చేసి పెట్టి వేసేస్తాను. ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా వేస్తున్నానండి. నేను ఒక దాంట్లో 2 చేశాను. ఇట్లా వేస్తున్నాను నేను. టమాటా ముక్కలు అండి. టమాటాలు కొంచెం ఈ బెండకాయ ముక్కలలో కొంచెం ఉడికిన తర్వాత వేద్దామండి. టమాటాలు కదా తొందరగా మగ్గుతాయి అవి. ఉప్పు కూడా వేసాం కదండి, ఇంకా మనం అన్నీ వేసినట్లే. కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి. కొద్దిగా ఉడికిద్దామండి. ఒక 10 నిమిషాలు అయితే ఉడుకుతాయి. ఎక్కువ టైం అయితే ఏం తీసుకోదు. 10 నిమిషాలు అయితే బెండకాయలు బాగా మగ్గుతాయి. ఉప్పు చూసుకోవాలండి. ఇంకా నేనైతే ఉప్పు చూస్తానండి. ఉప్పు బాగా సరిపోయిందండి, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం మూత పెడదామండి. దీన్ని ఒక 10 నిమిషాలు మగ్గించుకుందామండి. దీంట్లో ఉడికించుకుందాం. దీంట్లో ఏసూరులో పప్పు అయితే బాగా ఎనుపుకున్నామండి. బాగా అయితే ఎనిగింది పప్పు. బాగా వెనిపినామండి పప్పు అయితే. ఇప్పుడు మనం మునక్కాయలు తీసి పెట్టుకున్నాం కదండి, కట్టలు కట్టినవి, అవి తీసి మనం పప్పులో వేసేసుకుందామండి. ఇది ఇట్లా పడేసి చాలా బాగుంటుందండి ఈ పప్పు. ఇట్లా ఈ పద్ధతిలో చేసుకుంటే మనం సాంబార్లోకి, సాంబార్ అంటే ఇంకా ఇట్లా చేసుకుంటేనే పప్పు కూడా ఉంటుంది కదండి. మనం ఉత్త సాంబార్తోనే తినలేము కదా. పప్పు లెక్క ఉంటుంది, సాంబార్ లెక్క ఉంటుంది. అంతేనండి, మనం మునక్కాయ పప్పు రెడీ అయ్యింది. మనం తాలింపు ఒకటి పెట్టేసుకుంటే ఈ పప్పు అవుతుందండి. మరి ఎక్కువ కలపకూడదండి, చితికిపోతాయి మునక్కాయలు కదా. ఉప్పు కూడా బాగా కరెక్ట్గా సరిపోయిందండి. మనం ఇప్పుడే ఉప్పు అన్నీ చెక్ చేసుకోవాలా, మళ్ళీ మళ్ళీ అంటే కలసదు కదా. ఎనిపేటప్పుడు చూసుకున్నామండి మేము. దీంట్లో తాలింపు పెట్టుకుందామండి. మనము దీంట్లో కొద్దిగా అండి, మనం రసం పెట్టుకున్నాం కదా, ఆ రసంలోకి కొద్దిగా పప్పు వేసుకుందామండి. పప్పు అయితే బాగా రసం బాగా ఉడుకుతుందండి. కొద్దిగా నేను ఉత్త పప్పు వేసానండి, మునక్కాయలు వేయకుండా. మునక్కాయలు కూడా మనం దాంట్లో వేసినాం కదా, కొద్దిగా చిక్కగా ఉండడానికండి. ఇది కొద్దిగా పప్పు అయితే వేసాను, ఒక 2 గంటలు వేసాను. టమాటో ముక్కలు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు మనం దాన్ని బాగా ఉడికించుకుందామండి ఒక 10 నిమిషాలు. ఇంకా వేసేటివి అయితే ఏం లేవండి. ఇంకా మనం తాలింపు పెట్టుకునేది.
మూత పెడుతున్నాను. మూత అయితే తీస్తున్నానండి. చారు అయితే బాగా ఉడుకుతుందండి. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను, కొద్దిగా కొబ్బరి పొడి అండి. దీంట్లోకి చింతపండు పులుసు ఏం అవసరం లేదండి, ఎందుకంటే మనం టమాటాలు వేసాము, పప్పు ఉడికేటప్పుడు చింతపండు వేసాం కాబట్టి ఏం అవసరం లేదు. కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నానండి నేను. చింతపండు పులుసు అయితే అవసరం లేదు దీంట్లోకి. ఇంకా పులుపు కావాలంటే మీరు వేసుకోవచ్చండి. కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి, అప్పుడు వేసాను కొద్దిగా, ఇప్పుడు కొద్దిగా వేసాను. సాంబార్ పొడి అండి ఇది. 2 నిమిషాలు అయితే మనం మగ్గిపోతుందండి ఇది. ఇంకా 2 నిమిషాలు మగ్గించుకొని ఇంకా తాలింపు పెట్టేసుకుంటే మన సాంబార్ కూడా అయిపోయినట్టే అండి. వేసేస్తున్నానండి సాంబార్ పొడి. సాంబార్ పొడి వేసాం కదా, ఎక్కువ ఉడకాల్సిన పని లేదు, కొద్దిగా మగ్గితే చాలు, ఒక 2 నిమిషాలండి అంతే. ఇంకా మూత తీస్తున్నానండి. వావ్, సూపర్గా ఉడుకుతుందండి చారు. సాంబార్ అండి ఇది. నేనైతే మూత పెట్టి దించేస్తున్నానండి. స్టవ్ బంద్ చేస్తున్నా, పోపు పెట్టుకుందాం. దీంట్లోకి ఎల్లిపాయలు వేసానండి, ఆయిల్ వేసాను, ఒక ఎండుమిర్చి వేసాను, కొద్దిగా జీలకర్ర, మెంతులు, ఆవాలు, పెసరపప్పు అండి, అవి కలిపి వేసానండి. నేను కొద్దిగా వేసాను. కరివేపాకు వేస్తున్నానండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు, చాలా టేస్ట్గా ఉందండి చారు. సాంబారు కానీ పప్పు కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇందులో చింతపండు పులుసు వేయాల్సిన అవసరమే లేదు, మనం పప్పులో వేసాం కాబట్టి అవసరం లేదండి. మీకు డౌట్ రావచ్చు చింతపండు పులుసు వేయలేదని. వేయాల్సిన అవసరం ఏం లేదండి, ఎందుకంటే మనం పప్పులో వేసాము, తర్వాత సాంబార్లో టమాటాలు వేసాము కాబట్టి అవసరం లేదు చింతపండు పులుసు. మీకు ఇంకా పులుపు కావాలంటే వేసుకోవచ్చండి, నేనైతే వేయట్లేదు. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇడ్లీలోకి అయితే ఇది అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ అద్దరిపోతుందండి. ఇంకా మళ్ళీ ఇడ్లీకి సాంబారు మళ్ళీ అన్నం చేసుకోవాలా అట్లాంటివి ఏం లేకుండా ఇట్లా సాంబారు చేసుకొని అన్నంలోకైనా కూడా సూపర్గా ఉంటుంది కదండి. పోపు అయితే అయిందండి, నేను దీంట్లో వేసేస్తున్నాను. బాగా ఎర్రగైంది కదండి పోపు, వేసేస్తున్నా దీంట్లో. అయిపోయిందండి మన మునక్కాయ పప్పు, మునక్కాయ సాంబార్ అండి, అయిపోయింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.